ఇంకెంతసేపే? నాకు ఆకలి అవుతుంది, 2 గంటలు అవుతుంది. నువ్వు చేసే ఒక్క ఐటెంకి నేను ఎంతసేపు ఆగాల? జల్దీరా. సారీ అమ్మగారు, కూరగాయలు లేట్ వచ్చింది ఈరోజు. మంచి కలర్ఫుల్గా ఉంది, గట్టిగా వేసినట్టున్నావు. కింద పడకుండా వేయడం చేత కదా? ఎప్పుడు నేర్చుకుంటావు పని? కొంచెం పసుపు ఎక్కువ వేసిన. ఇదేంటి ఇట్లుంది? అంటే నిమ్మకాయలు పుల్లగా ఉన్నట్టున్నాయి అమ్మగారు, అంటే ఖరాబ్ అయినట్టున్నాయి, చూసుకోలేదు. మరి జ్యూస్ చేయవా? నెక్స్ట్ టైంకి జ్యూసే చేస్తా. సరే కానీ జర వడండాలో చెత్త ఉంది, జర క్లీన్ చేసి. అది అమ్మగారు నిన్న బట్టలు ఎక్కువ ఉన్నాయని చెప్పి చేయలేదు. సరే ఇప్పుడు పోయి క్లీన్ చేసి. ఈరోజు బాసనలు ఎక్కువ ఉన్నాయి అమ్మగారు. పోనులే, అట్లీస్ట్ రేపన్నా క్లీన్. రేపు నేను వస్తలేను అమ్మగారు, నా తమ్ముడికి మంచిగా లేదని చెప్పినా కదా. సరేలే, నువ్వు వెళ్ళు, నేను చేసుకుంటా. సరే, నీ లీడ పెట్టినా. ఇది పనులు తప్ప పనులు చేస్తుంది, దీనికి జీతం ఇచ్చుడే ఎక్స్ట్రా. అవును, నేను చెప్పపెట్టకుండా ఎందుకు రాలే? నాకు మస్తు పని పడ్డది. వద్దామనే అనుకున్నా మేడం, కానీ మా ఆయన మస్తు తాగి నన్ను కొట్టించడం వల్ల కొట్టి దావకాన కూడా పైసలు లేవు మేడం. అవునా? నాకు మరి ఫోన్ చేసి చెప్పకపోతే. ఫోన్ చేద్దామని అనుకున్నా మేడం, ఫోన్ కూడా తీసిన, మీ నెంబర్ కూడా డైల్ చేసిన, కానీ ఆ మాయరోగం ఫోన్ బ్యాలెన్స్ లేదని చెప్పింది మేడం. అయ్యో, పోనీ ఏడబాక్ పో. ఆ పోపు డబ్బా కింద 500 ఉన్నాయి, తీసుకొని దవాఖానా పో. మేడం మీరు దేవత మేడం, అసలు ఇంత మంచి అమ్మగారు. ఇక చాలా ఆపియ పో. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, మీరు ఫస్ట్లో ఏమన్నారు? ఇంట్లో ఇద్దరే ఉంటారు, ఎక్కువ పని ఉండదు, ఒక పూట వస్తే చాలని అన్నారు. ఇప్పుడు నాకు 2 పూట్ల పని అవుతుంది, ఇంట్లో వారానికి చుట్టాలు వస్తుంది, రేడికెళ్ళి అవుతుంది చెప్పండి. మళ్ళీ 4000 ఇస్తుండ్రు ఇంకా దానిపైన. అంటే చుట్టాలంటే వస్తుంటారు పోతుంటారు, చుట్టాలు కూడా రావద్దా? సరే, చుట్టాలు అనేది పక్కన పెడదాం. అయ్యగారేమో రోజు బాత్రూంలో సిగరెట్లు కొడుతు, నాకేమో సిగరెట్ వాసన అంటే అసలు చెడ్డ చిరాకు, నేనైతే పని చేయలేను అమ్మ ఇట్లుంటే. అయితే బాత్రూంలో కాకుండా ఇంట్లో తాకితే బాగుండదు కదా. దాంతోడు మీ కుక్క దానికి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వస్తుంది, అది సాఫ్ చేసుడు అయితే అసలు నా వల్ల కాదు మేడం. ఇప్పుడు కుక్కకి ఎక్స్ట్రా పైసలు కావాలంటో 500 ఇస్తా, సరేనా? ఇంకేమైనా కావాలా? ఇప్పటికే 4000 ఇస్తుండ్రు, నెక్స్ట్ మంత్కి వెళ్ళి 6000 ఇవ్వండి. ఇక ఎక్స్ట్రా బాసన్లు బట్టలు ఏమున్నా కూడా నేను దోముతాయి. ఇక 2 పూటలు వస్తున్నా కదా మేడం, మేము కూడా బతకాలి కదా. 6000? దానికైతే ఇప్పుడు ఇవ్వండి, మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా ఉండే నేను చెప్తా. రేపు ఈ ఏరియాలో పని మనిషి దొరకడమే కష్టం. ఇది రాకపోతే నాకు బిస్కెట్ అయిపోతుంది, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి. అమ్మగారు, బాసన్ల సబ్బు అయిపోయింది, ఇట్లయితే కష్టం, నేను గడగ రేపటికెళ్ళి కొత్త సబ్బు పట్టుకరండి. అమ్మగారు, వారంకి వెళ్ళి చెప్తున్నాను కొత్త చాకు కావాలని చెప్పి, దీంతో కూరగాయలు కోసడం మస్తు కష్టం అవుతుంది. అమ్మగారు, ఎన్నిసార్లు చెప్పినా జర పెద్ద చిప్పురు గడ్డ పట్టుకొని రావచ్చు కదా, దీంతో ఊడ్చి నడుముని వస్తుందాయే. అమ్మ, యాసిడ్ అయిపోయిందమ్మా, ఈసారి మార్కెట్కి పోయినప్పుడు మర్చిపోకుండా పట్టుకరండి. ఇదేందో 2 రోజులకి సామాన్లు అవ్వగొడుతుంది, పైసలన్నీ దీనికే అయిపోతున్నాయి. సారీ సార్, పడిపోతుంటే మీద పెడదామని చెప్పి. అయ్యో దేవుడా, దొరికిపోయానే. ఓకే సార్, దరిద్రం ఇప్పుడు పని పడలేదు.